బెజవాడ పశ్చిమలో టీడీపీ నేతల బల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. టికెట్ కోసం క్షేత్రస్థాయిలో తమ బలాన్ని అధిష్టానం ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. నిన్న భారీ ర్యాలీగా వెళ్లి దుర్గమ్మ ఆలయంలో ఎమ్మెల్యే దరఖాస్తు ఇచ్చారు బుద్దా వెంకన్న. ఇవాళ వన్ టౌన్లో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. మరోవైపు పశ్చిమలో నేడు టీడీపీ జనసేన మైనార్టీ నేతల ఆత్మీయ సమావేశం జరగనుంది. పశ్చిమ టీడీపీ టికెట్ కోసం ఆ పార్టీలోనే నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పొత్తులో భాగంగా ఈ టికెట్ తమకే వస్తుందని ఆశిస్తున్నారు జనసేన నేతలు. అయితే టీడీపీ నేతల తీరుతో జనసేనలో టెన్షన్ మొదలైంది. అటు టికెట్ తమకు ఇవ్వాలని పవన్ను కూడా కలుస్తామని చెబుతున్నారు టీడీపీ నేతలు. బెజవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య వార్ మరింత ముదురుతోంది. పశ్చిమ టికెట్ పై మైనార్టీలు ఆందోళనలో ఉన్నమాట వాస్తవమే అన్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. చంద్రబాబు ఈసారి టికెట్ మైనార్టీలకు ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు జలీల్ ఖాన్. పవన్తో కలిసి ఇక్కడి పరిస్థితి వివరించారంటున్న జలీల్ ఖాన్తో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటుకు సంబంధించి అటు టీడీపీ జనసేన మధ్య ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ సీటుకు సంబంధించి జనసేనకి కేటాయిస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు టీడీపీ నేతలు కూడా తమకే కేటాయించాలని కూడా చెప్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా మైనార్టీ కోటాల్లో తనకి సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక బుద్దా వెంకన్న అయితే నేరుగా అప్లికేషన్ కూడా అమ్మవారి ఆలయంలో కూడా ఇచ్చిన పరిస్థితి, ఆయన బల ప్రదర్శన చేసిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉంది. సార్, ఎలా చూస్తారు మొత్తం పశ్చిమ టీడీపీ టికెట్కి సంబంధించి చాలా పోటీ వస్తుంది, ఒక జనసేనకు సంబంధించి పొత్తు అనేది కూడా ఒకవైపున ఉంది, ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటి, మేము చంద్రబాబు గారు నమ్ముకొని లోకేష్ గారు నమ్ముకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. పొత్తు అనేది అవతల పార్టీ వాళ్ళు అడుగుతున్నమాట వాస్తవమే. కానీ విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా కూడా ఒక మైనార్టీ సీట్ ఇచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో మా అమ్మాయి 61,700 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడు ఇన్ని ఓట్లు రాలా. జలీల్ ఖాన్ అంటే విజయవాడలో ఏ ఒక మైనార్టీ కాదు, ఏ కులస్తులను అడిగినా వాళ్ళు సమాధానం చెప్తారు, జలీల్ ఖాన్ ఉంటేనే బాగుంటుంది. నేను అనేది ఏంటంటే, ఇప్పటికే రాష్ట్రంలో ఒక్క సీట్ అనౌన్స్ చేశారు మైనార్టీ. విజయవాడ పార్లమెంట్లో 1,75,000 ఓట్లు ఉన్నాయి ముస్లిమ్స్. అలాగే ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 లక్షల ఓట్లు ఉన్నాయి. దీని ప్రభావం పార్లమెంటు క్యాండిడేట్ మీద పడుద్ది, మిగతా నియోజకవర్గాల్లో కూడా పడుద్ది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మినిమం 10,000 తక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గం ఏది లేదు. మినిమం చాలా తక్కువ చెప్తాము. ప్రత్యేకంగా మైనార్టీ సీట్ అనేది అలయన్స్లో అవతల పార్టీ అడగకూడదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేదే చాలా తక్కువ సీట్లు. బీసీలకి అన్ని చోట్ల వస్తాయి, ఎస్సీలకి వస్తాయి, తర్వాత కాపులకు వస్తుంది, కమ్మారికి వస్తుంది, రెడ్లకు వస్తుంది. ముస్లిమ్స్కి ఎక్కడ ఉన్నాయి? కడప నుంచి విజయవాడ వరకు బలమైన సంఖ్య ఉంది ముస్లిమ్స్. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 100% గతం నుంచి కూడా ముస్లిమ్సే దీని మీద ప్రాధాన్యత వహిస్తున్నారు. ఇప్పుడు కూడా ముస్లింకి ఇవ్వాలని నా పోరాటం. టికెట్ ఇవ్వకపోతే మా వాళ్ళు ఉరేసుకుంటారని వైరల్ కూడా అవుతుంది. మీరు చెప్పిన ఏంటంటే, మైనార్టీస్ మీకు నమ్ముకొని ఉన్నారు, మీరు వాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళు ఉరేసుకుంటారన్నారు. ఇది మొత్తంగా అయితే విజయవాడ పశ్చిమ సీట్ని అయితే ఖచ్చితంగా మైనార్టీలకు కేటాయించాలని చెప్పైతే మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కోరుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ కూడా సీట్ ఇస్తారనే నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆ సీట్లను కూడా పొత్తులో భాగంగా అడగకుండా మైనార్టీలకే వదిలిపెట్టాలని కూడా కోరుతున్నామని చెప్తున్నారు. ఇక మైనార్టీలు గత 4 ఏళ్లుగా ఈ సీటుకి సంబంధించి నమ్ముకొని ఉన్న నేపథ్యంలో వాళ్ళు సీటు ఇవ్వకపోతే ఏం చేసినా కూడా దేనికైనా సిద్ధపడతారని చెప్పైతే తను వ్యాఖ్యానించినట్టుగా అయితే జలీల్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.